ఇప్పుడైతే నేను సంతోషి మాత వ్రత విధానం చెప్తా అనుకుంటున్నాను కదా, సో చెప్పేస్తాను, మీరు కూడా వినేసేసండి. సంతోషి మాత వ్రతం లేదా భక్తి ఉపవాసం వరుసగా 16 శుక్రవారాలు లేదా ఒక కోరిక నెరవేరే వరకు ఆచరించాలి. భక్తుడు సంతోషి మాతకు పూజ ఆరాధన చేసి ఆమెకు పువ్వులు, ధూపం మరియు పచ్చి చక్కెర మరియు కాల్చిన శనగపప్పు గిన్నెను సమర్పించాలి. భక్తుడు తెల్లవారుజామున లేచి దేవతను స్మరించాలి. ఉపవాసం ఉన్న రోజులు ఒక్క పూట మాత్రమే భోజనం తీసుకోవాలి మరియు ఇంకా పుల్లని ఆహారాన్ని తినకుండా ఇతరులకు వడ్డించకుండా ఉండాలి. ఎందుకంటే పుల్లని లేదా చేదు ఆహారం కొంతవరకు వ్యసనపరుస్తుంది మరియు సంతృప్తిని అడ్డుకుంటుంది. కోరిక నెరవేరినప్పుడు భక్తులు ఒక ఉద్యాపన వేడుకను నిర్వహించాలి. అక్కడ 8 మంది అబ్బాయిలకు పండగ భోజనం పట్టిస్తారు. ఈ రకమైన పూజలలో భక్తుడు గొడవలకు దూరంగా ఉండటం మరియు ఎవరిని బాధ పెట్టడం వంటి ఇతర నియమాలను పాటించాలి. ఈ వ్రతం ద్వారా మానవ జీవితంలోని చెడు అలవాట్లైన దేవునిపై విశ్వాసాన్ని విస్మరించడం, అబద్ధాలు చెప్పడం, అహంకారంతో ప్రవర్తించడం మొదలైన వాటిని తొలగించవచ్చు. కాబట్టి సామరస్యంగా జీవించవచ్చు. ఈ వ్రతం భక్తుడి ప్రేమకి, సానుభూతి మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయమని బోధిస్తుంది. ఇంకా ఏంటంటే సంతోషి మాత వ్రతం అంటే మనము 16 శుక్రవారాలు చేసుకోవాలన్నమాట. సో మనకు ఇంకా మధ్యలో ఏదైనా అడ్డంకు వస్తే అది స్కిప్ చేసేసి మిగతా శుక్రవారాలు చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఈ వ్రతంలో మనం మెయిన్ ఆ రోజు పుల్లని వస్తువులు, చేదు వస్తువులు ఎవరికి వడ్డించకూడదు. అలాగే మనం కూడా తినకూడదు. అసలు వాటిని కూడా ముట్టకూడదు. ఇంకా సాల్ట్ కూడా వాడకూడదు అంటారు. కానీ ఇంకా పులుపు అయితే మొత్తానికి వాడకుండా ఉండాలి. సాల్ట్ అయితే ఎవరికైనా వడ్డించినా పర్వాలేదు. ఆ రోజు నియమ నిష్టలతో పూజను, వ్రతాన్ని అయితే ఆచరించాలి. మెయిన్గా ఏంటంటే పులుపు వస్తువులు మాత్రం ముట్టుకోకూడదు. ఇంకా సంతోషి మాత వ్రత కథ ఏంటంటే మామూలుగా మనం ఈ వ్రతాలు చేసుకుంటాం కదా, ఇంకా 7 శనివారాల వ్రతం, అలాగే అమ్మవారికి సంతోషి మాతకు కూడా వ్రతం చేసుకోవాలి. వ్రతం చేసుకొని మన కోరికను ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకొని పూజా విధానం పొద్దున్నే స్నానం చేసేసి అమ్మవారి ప్రతిమకు ఇంకా దీపారాధన, నైవేద్యంగా అయితే శనగపప్పు అలాగే చక్కెర సమర్పించాలంట. కాల్చిన శనగపప్పు అంటే వేయించిన శనగపప్పు అలాగే చక్కెర అయితే నైవేద్యంగా పెట్టాలి. ఇందులో మెయిన్గా ఇంకా ఆ రోజు ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ఒక పూట, అది కూడా సాయంత్రం సమయంలో భోజనం చేయాలి. పొద్దంతా ఉపవాసం ఉండేసి. సో ఇదన్నమాట సంతోషి మాత వ్రతం కథ. ఇంకా మీకు కూడా ఏదైనా వ్రతాలు, కథలు, పూజలు అలాగే తెలుసుంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా ఆ నెంబర్కి అయితే మళ్ళీ నెక్స్ట్ మండే అయితే నేను వచ్చేస్తాను కదా, అప్పుడైతే కాల్ చేసేసేయండి, నాతో అయితే మాట్లాడేసేయండి.